ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న ఆ కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని ఈ 15,000కు 600 కోట్ల రూపాయలని ఏదైతే టోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబాటు రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక మూడో అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈలోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళు ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బాన్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్ల చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది.